హైపర్ న్యూస్ కి స్వాగతం. నేడు యువత మరియు పిల్లలు సెల్ ఫోన్ కు అలవాటు పడిపోయి క్రీడల పట్ల ఆసక్తిని ప్రదర్శించడం లేదు అని, కానీ క్రీడలు ఆడడం ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుందని, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవచ్చని, తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల్లో పాల్గొనేలాగా ప్రోత్సహించాలని గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ జనార్దన్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. అల్లూరు ఆదిశేషారెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ గూడూరు క్రికెట్ మరియు అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. 5 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శారీరక దృఢత్వం కొరకు క్రీడలు ఎంతో ముఖ్యమని, నేటి పరిస్థితుల్లో చాలా పాఠశాలల్లో సరైన గ్రౌండ్ వసతి కూడా లేదు అన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డికి క్రీడలు అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రీడల కొరకు కొంత నిధిని ఏర్పాటు చేశారని, దాని ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మునిగేశ్వరి, జీజీ రాయుడు, అనిల్, రాంప్రసాద్, లవకుమార్ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా వచ్చిన దానికి నా ధన్యవాదాలు. టీడీ మునిగిరేష్ గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈనాటి ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ఇనాగరేషన్కి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ సి జనార్దన్. ఈ కాలంలో ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్స్కి అంకితం అయిపోయి స్పోర్ట్స్ గేమ్స్ అనేది మర్చిపోతున్నారు చాలా వరకు. అదే కాకుండా స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ లేకుండా పిల్లలు చదువుకునే చదువు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నారు. అలా కాకుండా కొంత టైం కూడా ఈ స్పోర్ట్స్కి కేటాయించాల్సిందిగా నేను కోరుతున్నాను. స్పోర్ట్స్ వల్ల శరీర దారిద్ర్యం పెరిగి శరీరం బాగా హెల్తీగా ఉంటుంది. హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ. సో వెన్ యూ ఆర్ హెల్తీ యూ విల్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ వెల్ అండ్ స్టడీస్ and do better in your career. So I request every student to be స్పోర్ట్స్ గేమ్స్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదే స్ఫూర్తి అల్లూరు ఆదిశేషారెడ్డి గారికి ఉండేది. ఆయన 80 ఏళ్ళప్పుడు కూడా టెన్నిస్ ఆడేవాడు. ఆ స్ఫూర్తితోనే ఆయన హెల్తీగా ఉండేవాడు. లాస్ట్ వరకు హెల్తీగా ఉన్నాడు. సో ఆయన కోరిక మీద ఈ స్టేడియం ఎప్పుడు కలకలాడుతుండాలని ఆయన కోరిక. దాన్ని తీర్చడానికి కొన్ని రోటరీ మెంబర్స్ అందరూ షిఫ్ట్ చేయడం ఎంతో సంతోషకరం. ఎటువంటి గేమ్స్ పెట్టినా కూడా ఆకుండా కంటిన్యూ జరగాలని ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేశారు అల్లూరు ఆదిశేషారెడ్డి గారు. ఆ ఫండ్కి నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ సద్వినియోగం చేస్తానని, ఇటువంటి ఎన్ని స్పోర్ట్స్ గేమ్స్ ఎన్ని జరిగినా కూడా మేము స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నామని ఈ మూలంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగిన దర్యాప్తు పూర్తి చేయాలని స్థానిక పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ బ్యాక్ మాకు అట్లా వచ్చినాయా? 3 అయిపోయినాయి కదా. 3 ప్యాట్లు 3 అయిపోయినాయి. 5 కదా మాకు
2023లో 3 అయిపోయినాయి సార్. 24లో 5 రావాలి. 5 యూనివర్సిటీ బ్యాక్ మాకు అట్లా వచ్చినాయా? 3 వచ్చినాయి. 3 అయిపోయినాయి కదా. 3 బ్యాక్ 3 అయిపోయింది. 5 కదా మాకు 2023లో 3 అయిపోయినాయి సార్. 24లో 5 రావాలి. 5 ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుంది అని మేనేజ్మెంట్ ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ భాష కోరారు. గూడూరు పట్టణంలోని ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద సస్పెండ్ చేసిన 3 కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్లు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 14 రోజులకు చేరుకున్నాయి. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ భాష మాట్లాడుతూ సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని గత 14 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయని, దీనిపై డిఎంతో ఈ రోజు చర్చిస్తున్నామని, మేనేజ్మెంట్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుందని, వాటిని కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, వివి రమణయ్య పాల్గొన్నారు. అమలు చేయాలి 2019 సర్కులర్ని అందరికి సమానంగా అమలు చేయాలి. 1/2019 సర్కులర్ని అందరికి సమానంగా. నా జిలానీ భాష స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ హానరబుల్ ప్రెసిడెంట్. ఈరోజు గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు 14వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షల్లో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ అభినందనలు, విప్లవ అభినందనలు తెలియజేస్తున్న రాష్ట్ర సెంటర్ నుంచి. ఈ 14 రోజుల తర్వాత ఈ చర్చలు ఈరోజు జరిగేటట్టు ఉన్నాయి. మరి ఆర్ఎం గారితో, అదేవిధంగా డిప్యూటీ సిటిఎం గారితో ఈరోజు చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏవైనా చర్చలు సానుకూల దృక్పథంతో జరగాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ యొక్క సమస్యలు 1/2019 సర్క్యులర్ అనేది దీన్ని పక్కన పెట్టేసింది యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం వల్ల అది మళ్ళా చర్చకొచ్చింది. దీని మీద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల్లో, అనేక జిల్లాల్లో మరి నిరసనలు చేస్తున్నాము, సదస్సులు పెట్టున్నాము, క్లాసులు పెట్టున్నాము. ఈ సర్కులర్ని అమలు చేయాలని చెప్పేసి అన్ని దగ్గర కోరుతున్నాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కోరిన తర్వాతే మిగతా సంఘాలు దీని మీద మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. మరి ఈరోజు గూడూరు డిపోలో ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క 21 రోజుల పోరాటం కూడా మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా 1/2019 సర్కులర్ని ఖచ్చితంగా అమలు చేయాలనే దాంతోపాటు కూడా సమానంగా అందరికీ అమలు చేయాలి అనేటువంటిది కూడా ఈరోజు ముందుకు వచ్చింది. మరి అదేవిధంగా ఈ అక్రమ సస్పెన్షన్లు అనేటివి ఇవి మామూలుగా మానవతా దృక్పథంతో ఆలోచించి కేసులు ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం పక్షపాత వైఖరితో ఇవ్వటం, అది ఆ యాజమాన్యం కొని తెచ్చుకున్నటువంటి సమస్య. అది ఆ సమస్య అదేవిధంగా కాకుండా అందరికీ సమానంగా న్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఇలాంటివి వచ్చేవి కాదు. ఈ డిపో మేనేజర్ మీద ఇంతకు ముందు కూడా అనేక కేసులు ఉన్నాయి, అనేక విధంగా దీని మీద చర్చలు జరిగి ఉన్నాయి, అనేక ఎంక్వైరీలు కూడా జరిగి ఉన్నాయి. ఈ సందర్భంగా కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో మేము దీని మీద మన ఈడీఐ గారి దగ్గర చర్చ పెట్టిన తర్వాత ఈడీఐ గారు కూడా దీని మీద ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సమస్య, ఈ యొక్క చర్చలు కొనసాగుతూ ఉంటాయి. మరి ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ఒక డిపో మేనేజర్గా బాధ్యతాయుతమైన పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి అందరికీ సమానంగా చూడాలా. మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు, అదేవిధంగా అనేక డిపోల్లో కూడా అనేక సమస్యల మీద పోరాటాలు జరిగినాయి. పోరాటాలు అనేటువంటివి ఇవి ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటాయి. యాజమాన్యం తన వైఖరి మార్చుకుంటే తప్ప యాజమాన్యం ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో అక్కడ ఖచ్చితంగా అండస్ట్ ఏర్పడుద్ది. అండస్ట్ ఏర్పడిన దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించే దానికోసంగా కార్మికులతో పాటు యాజమాన్యం కూడా ఒక అడుగు ముందుకు వేసి మరి చర్చలు సానుకూలంగా జరగాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాలు త్యాగాలనే ఉపశీర్షికతో ప్రచురించిన పుస్తకాన్ని సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలు సాధించిన విజయాలను తెలియజేసే కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాల త్యాగాలనే
ఉపశీర్షికతో ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కావాలని మొట్టమొదటిసారిగా పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు 4500 మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఏర్పాటు చేసుకొని తద్వారా అనేక పోరాటాలు ప్రారంభించి ఈ దేశానికి స్వతంత్ర పోరాటాన్ని మొట్టమొదటిగా సంపూర్ణ స్వతంత్రం కావాలని నినాదం ఇచ్చింది కమ్యూనిస్టులు. ఆ తర్వాత దానికోసం పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి అనేక మంది 4500 మంది కమ్యూనిస్టులు యువ కమ్యూనిస్టులను కూడా ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అదేవిధంగా అనేక రకాల త్యాగాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా అనేక రకాలుగా భూములు ఖాళీగా ఉన్న భూములన్నింటినీ కూడా పేద ప్రజలకి పంచాలని దున్నేవానికే భూమి ఇవ్వాలనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పంచిన చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీకే ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి చేతిలో 5000 ఎకరాల దాకా ఉన్నటువంటి అనేక మంది దగ్గర నుంచి కూడా వాటిని విడదీసి ఆ భూములన్నింటినీ కూడా పంచమని భూ సంస్కరణ చట్టానికి కోసం పోరాటం చేసింది. అదేవిధంగా ఆ పోరాటంలో అందరికి కూడా పంచే విధంగా కూడా దాన్ని తీసుకురావడం అమలుపరచడం చట్టాలు చేయడం జరిగింది. చేసి ఇక్కడ ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక మందికి సమస్యల పరిష్కారానికి దారి చూపించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అటువంటి పార్టీకి ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రేపు డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఈ శతవార్షికోత్సవాల్ని ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ శతవార్షికోత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి మాకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఈ గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా పార్టీకి పండగ వాతావరణంలో మేము జెండాలు ఎగరేసి అదేవిధంగా ప్రదర్శనలు సదస్సులు సభలు జరుపుకొని వాటికి మేము కొత్తగా వచ్చే శాఖలన్నిటికీ అందరికి కూడా కార్యకర్తలందరికీ ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని మేము కల్పించి రాబోయే రోజుల్లో మొత్తం మీద మళ్ళీ కమ్యూనిస్టు పార్టీని ఒక స్థాయిలో పాత స్థాయిలో చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ పరిస్థితిని తీసుకురావడానికి మేమంతా గట్టి ప్రయత్నం చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం చర్చి వీధిలో జిఎంయుపి పాఠశాల ఆవరణంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పోనాక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పోనాక మల్లికార్జునారెడ్డి సంపూర్ణ సహకారంతో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేదలైన 15 క్రిస్టియన్ కుటుంబాలకు ప్రగతి క్రిస్మస్ కానుకగా పలు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రైస్తవులందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. లైటింగ్ ఓకే రామా వెనక్కి వెళ్తాను రామా నెక్స్ట్ చూడమ్మా దగ్గర ఓకే ఓకే నిలబడండి కృష్ణ ముందు దగ్గర
ఒకసారి చూడంతా అందరు కవర్ చేయి. ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకంటే సంవత్సరంలో అతి ముఖ్యమైన పండగ మన మేరీ క్రిస్మస్ పండగ. దాన్ని చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దాన్ని పురస్కరించుకొని ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకల్లో ముందు రోజు అంటే 24వ తేదీ ఈరోజు ఎంత వర్షమైనా కూడా లెక్క చేయకుండా మా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ హాజరయ్యి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ కానుక ఇస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు క్రిస్మస్ కానుక కూడా కొనక ఆశాషారెడ్డి గారి జ్ఞాపకార్థం కొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక 15 కుటుంబాలకి 18 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రక్రియ ఆగకుండా వస్తుంది. దానికి మా తమ్ముడు కొనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్లలో 7 నెలలుగా పనులు జరగకుండా ఆపడానికి కారకులు ఎవరో చెప్పాలని నెల్లూరు జిల్లా మాజీ వైఎస్ జెడ్పీ చైర్మన్ పొట్టేళ్ల శిరీష ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైదాపురం మండల పరిధిలోని తురిమెర్ల గ్రామంలో ఆమె నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా మాజీ వైఎస్ జెడ్పీ చైర్మన్ పొట్టేళ్ల శిరీష మాట్లాడుతూ మైనింగ్లను ఆపడంతో మైనింగ్ పనులపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ పనులు అన్ని పార్టీల వారు లాభపడ్డారని అన్నారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ కార్యకలాపాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంగీత అకాడమీ మా సైదాపురం మండలంలోని మా శిరీష యాదవ్ మాజీ చైర్పర్సన్ రాష్ట్ర సంగీత అకాడమీ. మా సైదాపురం మండలంలో ఉన్న క్వాడ్ గనులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే మా సైదాపురం మండలంలోని మైకా గనులన్నింటినీ కూడా గత 7 నెలలుగా మూతబడి ఉన్నాయి. మా ఒక్క సైదాపురం మండలంలోనే 60 మైకా మైన్లు మూతబడ్డాయి. ఈ మైకా గనుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులకి కూలీలకి పనులు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో క్వార్జ్ గనుల్లో రాయి కొట్టేదానికి లేదా రాయిని గ్రేడింగ్ చేయడానికి పనికెత్తే రోజుకి 800 నుంచి 1000 రూపాయల వరకు కూలీ గిట్టుబాటు అయ్యేది. దానితో వాళ్ళ పిల్లలను చదివించుకునేవారు, వారి కుటుంబ పోషణ కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మైకా గనులన్నీ కూడా మూతపడడం వల్ల ట్రాక్టర్లకి బాడుగులు లేవు, జేసీబీలకి పనులు లేవు, చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడిపోయాయి. ఈ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. కాదమ్మా, వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఆనే కూర్చున్నారు. బయట పెట్టడం లేదు కదా, ఎవరికైనా కాళ్ళు కొట్టుకుంటున్నారు. చేతులు పెట్టండి.
కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 24/12/2024 ఈరోజు అన్నదాతలుగా నెల్లూరు చెందిన బాపూజీ సేవా సమితి ఏపీఎస్పీడీసీఎల్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు డొనేషన్ ఇచ్చిన వల్ల మనం చేస్తున్నాము. వాళ్ళది ఒక సేవా సమితి మనల్ని గుర్తించి మనకు వాళ్ళు రాకపోయినా మనకు పేమెంట్ ఇచ్చి మన చేత అన్నదానం చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ సంఘ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగి సాహెబపేట ప్రాంతంలో ఉన్న శ్రీ కాదర్వల్లి ఔలియా దర్గాలో గంధ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఉభయదాత నివాసం నుండి గ్రంథాన్ని సాంప్రదాయబద్ధంగా దర్గా వద్దకు తీసుకొచ్చి గంధ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గ్రంథ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని దర్గాలో బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.